హాయ్ హలో లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూవీ డాన్స్. మేమైతే ధర్మపురి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా దూరంలో ఉంది. సో మేమైతే బై వాక్ వెళ్ళాం దేవాలయంకి. వీళ్ళంతా మా నైబర్స్. చాలా ఎండగా ఉంది గైస్. మేమైతే మా నైబర్స్ తోటి ట్రిప్ ప్లాన్ చేసాము. టెంపుల్కి వెళ్ళాలంటే చాలా చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి, అక్కడ నుంచి వెళ్ళాలి. ఇదైతే ధర్మపురి దేవుని ఎంట్రన్స్ అనమాట. మేమైతే ఎంటర్ అయిపోయాం ధర్మపురి దేవాలయంలోకి. చూపిస్తున్నాం కదా, అదే ధర్మపురి దేవాలయం. సో మేమైతే ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటున్నాం. లోపలికి వెళ్ళాలి కదా. సో లోపలికి అన్ఫార్చునేట్లీ చాలా రష్ ఉంది గైస్. బై ద వే అది సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ రష్ ఉంది గైస్. సో లైన్లో నించొని కాళ్ళు నొప్పి వచ్చినాయి గైస్ మాకైతే. లాస్ట్లీ మేమైతే దర్శనం చేసేసుకున్నాం. మేమైతే కాయిన్స్ నించోబెట్టాం, అందరికీ సక్సెస్ఫుల్గా నించున్నాయి. సో తర్వాతకి మేమైతే కొండగట్టుకు అనేది స్టార్ట్ అయ్యాం. కొండగట్టుకి ఈ నుంచి వెళ్ళి కొండగట్టుకి 1 hour జర్నీ అనమాట. సో మేమైతే ఇప్పుడు కొండగట్టుకి వెళ్తున్నాం అండ్ ఇప్పుడే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ కూడా చాలా ఎండలు ఉన్నాయి గైస్. ఇక్కడ మంకీస్ రష్ అనేది చాలా ఉంది గైస్. మంకీస్ కూడా చాలా ఉన్నాయి. సో మేమైతే లోపలికి వెళ్ళాము. ఇప్పుడైతే మేమైతే రామాలయం దగ్గరికి వెళ్ళాము. ఇందులో అయితే రాముడి పాదాలనే ఉన్నాయి. సో మేమైతే మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం రాముడి పాదాల దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, మంకీస్ రష్ అయితే చాలా ఉంది. ఎండగా కూడా ఉంది గైస్. మీకు చెప్పాను కదా, నడుస్తుంటే చాలా కాళ్ళు లాగాయి గైస్. ఇంకా ఎండగా కూడా ఉంది కాబట్టి తట్టుకోలేకపోయాము. ఇప్పుడైతే మేము టెంపుల్లోకి ఎంటర్ అయినాం గైస్. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది గైస్. లోపలికి వెళ్ళంగానే చాలా రష్ ఉంది గైస్. ఇక్కడైతే కాళ్ళు అనేది చాలా గుంజాయి గైస్. చాలా దూరం నడిచిన తర్వాతకి దేవుడు కనిపించింది గైస్. మీరు కూడా చూస్తారా, చూడండి. అయితే ఇక్కడ చాలా పెద్ద రష్ ఉంది గైస్. మేమైతే చాలాసేపు నించోవాల్సి వచ్చింది రష్లో అయితే. సో మేమైతే ఇంకా ఇక్కడ బయట వ్యూ చూస్తూనే రష్ అయితే చాలా ఉంది. సో మేమైతే లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం. లాస్ట్ ఫైనల్లీ దర్శనం అయితే చాలా క్విక్గా కంప్లీట్ అయింది. కానీ రష్లో నిలబడమే ఎక్కువైంది గైస్. ఇక్కడ ఫోన్స్ అనేవి ఎలా లేవు. సో దూరం నుంచి మాత్రమే వీడియో తీసాం గైస్. కొండగట్టు దర్శనం అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం గైస్. ఈ 2 దేవాలయాలు కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాం గైస్. నెక్స్ట్ మేమైతే వేములవాడకి వెళ్ళాం. వేములవాడలో చాలా రష్ ఉంది కాబట్టి ఫోన్స్ కూడా ఎలా లేవు కాబట్టి మేమైతే వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడైతే మేము సిద్దిపేట లేక్ అయితే వచ్చేసాం గైస్. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది గైస్ లేక్ అనేది. ఇక్కడైతే మీరు చూడాల్సిన ఎన్నో ఉన్నాయి, అసలు మామూలుగా లేదు. ద వ్యూ వాజ్ అమేజింగ్ అనమాట. అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఎక్కుతాం గైస్, అసలు అమేజింగ్ ఉంటుంది. సన్సెట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి ఇంకా బాగుంది. పైనుంచి తీసాం కాబట్టి ఈ బ్రిడ్జ్ మీద ఎక్కి నడుస్తూ ఉంటే వాటర్లో మూవ్ అవుతున్నట్లు ఉంటుంది బ్రిడ్జ్ అనేది. చాలా బాగుంటుంది. నైట్ టైం లైటింగ్స్ ఆన్ చేస్తారు బ్రిడ్జ్కి, ఇంకా బాగుంటుంది. వాటర్లో చూడాలి, చాలా బాగుంటుంది గైస్. ఇక్కడైతే వాటర్ మూమెంట్ అన్నీ బాగున్నాయి. సన్సెట్ అంతా మంచిగా ఉంది గైస్. యూ హ్యావ్ టు నాట్ మిస్ దిస్ వ్యూ. ఇక్కడ ఫాస్ట్ బోట్, స్లో బోట్ 2 ఉన్నాయి గైస్. మేమైతే స్లో బోట్ అనేది ఎక్కాం. ఇది ఎందుకంటే నైబర్స్ తోటి కాబట్టి స్లో బోట్ అనేది ఎక్కాం. స్పీడ్ బోట్ అయితే అందరు భయపడతారు కాబట్టి మేమైతే ఎక్కలేదు.
ఇదే స్పీడ్ బోట్ మీకు చూపిస్తున్నది. స్పీడ్ బోట్ 4 మెంబర్స్కి 350 అనమాట. ఇక్కడ చెప్పినా కదా ఈ లైటింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందని, అదే అనమాట. మేమందరం నైబర్స్ అందరం కలిసేసి స్లో బోట్ ఎక్కాం. ఎందుకంటే ఇప్పుడు బాగుంటుంది. నన్ను అడిగితే మాత్రం ఫాస్ట్ బెటరా స్లో బెటరా అంటే నేనైతే స్లోయే బెటర్ అంటాను. ఎందుకంటే ఇక్కడ చాలా నేచర్ని ఎంజాయ్ చేయవచ్చు. స్లో బోట్లో మంచిగా ఉంటుంది. లేక్ వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది. బ్రిడ్జ్లో లైటింగ్ ఆన్ చేస్తారు కదా, చాలా ఇంకా బాగుంటుంది అనమాట. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్స్ అనమాట, అంతే. ఇక్కడైతే పార్క్స్ కూడా ఉన్నాయి, మినీ పార్క్స్, చాలా బాగుంటాయి ఆ పార్క్స్ కూడా. ఇక్కడైతే లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది గైస్, కానీ స్టార్ట్ అయ్యే లోపు లేట్ అవుతుందని మేమైతే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి వెళ్ళి. నెక్స్ట్ మేమైతే కొమరవెల్లికి వెళ్ళాలని చాలా తొందరగా స్టార్ట్ అయిపోయాం కొమరవెల్లికి స్టార్ట్ అయ్యే వ్యూలో చాలా బాగున్నాయి అక్కడ కూడా. ఇక్కడ రోడ్స్ అనేవి చాలా మంచిగా అప్గ్రేడ్ చేశారనమాట. రోడ్స్ కూడా అప్పుడైతే అన్ని స్టోన్స్ ఉండేవి కాబట్టి అప్పుడు అంత బాగుండేది కాదు రోడ్. ఇప్పుడైతే చాలా మంచిగా వెళ్ళొచ్చు, రోడ్ ఫ్రీ అనమాట. సో మేమైతే ఇక్కడ రెంట్ తీసుకున్నాం రూమ్. ఇక్కడ పొద్దున్నే లేసేసి మేము కొమరవెల్లి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది ఫ్రెండ్స్, సండే కదా అందుకని చాలా రష్ ఉంది. సో ఇదే అన్నమాట దేవుడి గుడి. మేమైతే కొండపోచమ్మ దగ్గరికి